తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సత్యం ప్రసాద్ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ రోజు జిల్లా నలుమూల నుంచి కూడా చాలా మంది వారి యొక్క సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఇందులో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం క్షీర సాగరం గ్రామం నుంచి 45 కుటుంబాలు ఇక్కడ వచ్చారు. వారికి గతంలో ప్రభుత్వం భూములను కేటాయించిందని, కానీ దానికి సంబంధించిన ఎటువంటి పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేదని వారు వాపోయారు. దీనికి సంబంధించి అప్పట్లో యానాదులు చాలామంది వారి కూలీ రాని పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి పట్టాలు లేకపోవడంతో అధికారులు వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారని అధికారులకు విన్నవించినప్పటికీ వారు తూతు మంత్రంగా వచ్చి అక్కడ సర్వే చేసి వెళ్ళిపోయినారు. దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు కూడా ఇవ్వలేదని వారు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ని కలిసి వారికి కావాల్సిన పొజిషన్ సర్టిఫికేట్ కానీ లేదా పట్టా కానీ కల్పించాలని వారు విన్నవిస్తున్నారు. వారి యొక్క సమస్యలను వారి మాటల్లో మా విలేజ్ పేరు క్షీరసాగరము. అప్పట్లో బఫర్ జోన్లో ఉన్న ఇప్పుడు ల్యాండ్స్ అంటే ఇల్లు పట్టాలు ఆల్రెడీ 40 ఇల్లు హౌసెస్ మేము నిర్మించుకున్నాము. దానికి పట్టాలు అడుగుతున్నాం. పొజిషన్ సర్టిఫికేట్ ప్లస్ గ్రామ కంఠం కిందకి మార్చామని మేము అడుగుతున్నాము. కానీ అది బఫర్ జోన్లో ఉంది అని అంటున్నారు. మాకు పట్టాలు ప్లస్ పొజిషన్ సర్టిఫికేట్ కావాలని 49 హౌసెస్ ఉంది. 25 years అయింది సార్. అప్పట్లో మా వాళ్ళు ఉన్నారు సార్, చదువుకోలేదు అప్పట్లో. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇచ్చారు, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము తెలుసుకొని ఇక్కడ దాకా వస్తున్నాం సార్. కానీ అది బఫర్ జోన్లో ఉంది అంటున్నారు, కానీ ఆ పొజిషన్ సర్టిఫికేట్ అయితే కాదు అని అంటున్నారు. కలిసాము సార్, అక్కడ కలిసాము. విఆర్ఓని పంపిస్తామన్నారు, వచ్చారు. కానీ ఒక 10 members పెట్టుకొని ఫోటోలు తీసుకొని అది అప్లోడ్ చేశారంట. కానీ అది ఏమని ఇంతవరకు మా దాకా రాలేదు, పరిష్కరించలేదు కూడా సార్. అది బఫర్ జోను, అది కాదు, జరగదు అంటున్నారు సార్. మేము యానాది హౌసెస్ అక్కడ నిర్మించుకొని రోజు కూలీ మీద బతికే వాళ్ళం. కానీ మాకు అది ఇప్పుడు పంపించే అంటే మేము అర్జీ పెట్టుకున్నాం కదా సార్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇది బఫర్ జోన్ ఇల్లులంతా మేము ఇవ్వడానికి కాదు, పట్టాలు ఇచ్చేదానికి కాదు అంటున్నారు సార్. దయదలిచి మా మీద న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం సార్, నా పేరు కే ధర్మతేజ. క్షీరసాగరం విలేజ్ పూతలపట్టు మండలం పోలవరం పంచాయతీ ముందు నివసిస్తున్నాము. మాకు 2000 సంవత్సరంలో ఇండ్లు అయితే పట్టాలు అయితే కట్టుకోవడానికి నివసించడానికి అయితే అధికారం ఇచ్చింది. ప్రభుత్వం కూడా కట్టుకోవడానికి బిల్లులు కానీ హౌస్ కానీ అన్నీ నిర్మించినారు. కానీ అప్పట్లో పెద్దవాళ్ళు తెలియకుండా ఇంటి పట్టాలు ఒరిజినల్ తీసుకోవడం తెలియక 2020 సంవత్సరం 20 సంవత్సరాలుగా మేము ఇల్లు కట్టుకున్న ఇండ్లలో నివసిస్తున్నాము. పూజ చేసుకుని బతికే వాళ్ళం సార్. యానాది కులానికి చెందిన వాళ్ళము. మాకు ఇప్పటికి తెలిసి మేము ఒరిజినల్ పట్టాల కోసం మేము తాపత్రయపడుతూ కలెక్టర్ వారిని వినిపించుకుంటున్నాం సార్. దయచేసి మా మీద దయ ఉంచి మాకు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద పట్టా ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. లేకుంటే మా చిన్న పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వీధుల మీద పడిపోతాము. మా మీద దయ ఉంచండి సార్. చేసుకుని బతికే వాళ్ళం సార్. మా మీద కొద్దిగా దయ ఉంచి కలెక్టర్ వారిని వినిపించుకుంటున్నాం సార్.